ఆయన పక్షాన ఆయన సాక్షిగా నిలవబడటానికి నాకు అవకాశాన్ని, అర్హతనిచ్చిన దేవునికి నా నిండు హృదయంతో కూడా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మరి ఇది ఈ సమయాన్ని ఇచ్చిన మరి జేఆర్ఎం జీసస్ రెడీమ్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులకి మరియు ఈ హైదరాబాద్ బ్రాంచ్ సంఘ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మొదటగా ఆల్రెడీ ప్రేయర్ చేశారు కనుక మరి నేను సాక్ష్యంలోనికి వెళ్తున్నాను. నా పరిచయం చేసుకుంటాను. నా పేరు అనిత. మరి నా భర్త పేరు మీకందరికీ మరి సుపరిచితమే, పసుపులేటి హనుమంతరావు గారు. నాకు 2 పాపలు, లేఖన, కీర్తన. వృత్తిరీత్యా నేను ప్రభుత్వ ఉద్యోగిని, గవర్నమెంట్ ఎంప్లాయ్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా నేను వర్క్ చేస్తున్నాను. మా తల్లిదండ్రుల పేర్లు ప్రభాకర్, సావిత్రమ్మ గారు. వారికి 5 సంతానము, 5 కూడా అమ్మాయిలమే. అందులో నేను 2వ సంతానము. నాకు ఒక అక్క, 3 చెల్లెళ్ళు ఉన్నారు. అందరూ కూడా ప్రభువులోనే ఉన్నారు దేవుని కృపను బట్టి. మరి ఈ దినాన మరి ముఖ్యంగా మీ ముందు నిలవబడటానికి మరి నిజంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి ఒకసారి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో తమ్ముడు చిన్న పాయింట్ చెప్పాడు నా గురించి. మరి నా బాల్యం నుంచి వస్తాను. మేమేమి క్రైస్తవ కుటుంబంలో పుట్టలేదు. క్రీస్తు అంటే కూడా నాకు పెద్దగా తెలియదు. మేము విగ్రహారాధన కుటుంబంలోనే ఉన్నాము. నేను కాకపోతే లిటిల్ ఫ్లవర్ నల్గొండ మిషనరీ స్కూల్లో చదివాను కాబట్టి ఎవ్రీ క్రిస్మస్కి యేసు జననం అనే ప్రోగ్రామ్ ఈవెంట్ వేస్తూ ఉంటారు మిషనరీ స్కూల్స్లో. అందులో నేను కూడా ఒక మంచి డాన్సర్ కనుక నన్ను కూడా తీసుకునేవాళ్ళు. యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడు, ఆయన ప్రేమమయుడు, ఇది అమెరికన్స్ మతం, క్రైస్తవుల దేవుడిన అని. ఇంకోటి గుడ్ ఫ్రైడే రోజు కరుణామయుడు సినిమా వేసేవారు. నేను కొంచెం టీవీ ఎక్కువ చూసేదాన్ని కాబట్టి ఆ రోజు ఆ సినిమా చూసి చాలాసేపు ఏడ్చేదాన్ని. ఈ జీసస్ని ఎందుకు ఇలా కొట్టారని ఎందుకు అని చెప్పేసి బాధపడి ఏడ్చేదాన్ని. కానీ మనకు దాని గురించి ఏమీ తెలియదు. ఇది నా యొక్క బాల్యం, నాకు ప్రభువు గురించి తెలిసిన విషయం ఇది. కాకపోతే మా నాన్నగారికి మాత్రం ఆయన 13 years ఉన్నప్పుడు ఎవరో సువార్త చెప్పడం, ఒక్కసారి ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన ప్రభు చేత ఆకర్షితుడు కావడం, ఆయన మనస్సులో మాత్రమే ప్రార్థించుకునేవాడు. ఆయన తర్వాత ప్రభువులో బలపరిచిన వారు కానీ చర్చికి తీసుకెళ్ళిన వారు కానీ ఎవరు లేరు. కానీ కేవలం తన మనస్సులో మాత్రం ఆయన ప్రార్థించుకునేవారు. మా ఇంట్లో ఒక జీసస్ బొమ్మ ఆయన డాడీకి ఇష్టం కాబట్టి తెచ్చారు. ప్లస్ ఒక బైబిల్ ఉండేది. కాకపోతే ఆయన ఎప్పుడు చదివేవారు మేము అంతగా మాకు గుర్తు కూడా లేదు. ఆ జీసస్ బొమ్మను మాత్రం మేము పూజించే దేవుళ్ళకి కొంచెం పక్కకి బొమ్మను కూడా, ఎందుకంటే డాడీకి ఇష్టం, డాడీ అంటే మాకు ఇష్టం కాబట్టి ఆ బొమ్మను కూడా పెట్టి ఈ దేవుళ్ళ దగ్గర హారతి ఇచ్చేటప్పుడు అక్కడ కూడా అయ్యో డాడీకి ఇష్టం కదా ఈ దేవుడు అని చెప్పేసి ఇచ్చేవాళ్ళం. ఒక్క అన్నం తినేటప్పుడు మాత్రం డాడీతో పాటు 5 కూర్చునే వాళ్ళం. ఆయన అన్నం మీద చేతులు పెట్టి ఏదో అనేవారు. అది ఎవరు చెప్పారో తెలియదు. మేము కళ్ళు మూసుకునే వాళ్ళం, ఆయన తెరవగానే తెరిచేవాళ్ళం. అంతవరకు మాత్రమే ఆయన లోపల ప్రార్థించుకునేవారు. ఇక ఇంతవరకు మాకు ప్రభువును గూర్చిన పరిచయం అన్నమాట. ఇక ఈ విధంగా మేము నడుస్తూ ఉన్నాం. మేము మా తాతగారు ఎక్కువగా వెంకటేశ్వరుని పూజించేవారు. మరి అదే అలవాటు మా అమ్మకు కూడా వచ్చింది. ఇక మా అమ్మ బాధ ఏంటంటే 5 అమ్మాయిలు భయభక్తులతో అనుకోగా పెరిగితేనే రేపు పెళ్ళిళ్ళైనా ఏవైనా మంచిగా జరుగుతాయి. కాబట్టి నా పిల్లల్ని భక్తిలో అనుకోగా మరి పెంచాలన్న ఉద్దేశంతో మా అమ్మకు ఎక్కువ పూజలు ఇవన్నీ అలవాటు చేసింది. అలా మా ఇంట్లో అందరికంటే నేను ఎక్కువ ఆ భక్తికి నేను బాగా అట్రాక్ట్ అయ్యాను అనమాట. మరి చిన్నతనం నుంచే 5, 6, 7, 7th క్లాస్ ఆ టైంలోనే ప్రతి శనివారం పూజ గదంతా క్లీన్ చేయటం. తర్వాత చెప్పారు తమ్ముడు, ఆ భక్తి నాకు ఎక్కువైనప్పుడల్లా నేను నా చేతిలో హారతి ఇచ్చేదాన్ని అనమాట. ఇంకా వెంకటేశ్వర శ్లోకాన్ని కూడా మొత్తం నేర్చుకొని ప్రతి శనివారం ఆ విధంగా నేను హారతిస్తూ ఆ శ్లోకం అంతా కూడా నేను పాడేదాన్ని. ఈ విధంగా ఉండేదాన్ని. స్కూల్కి వెళ్ళినా కూడా పైన తిలకమే, టిక్లీ పెట్టుకోవడం అట్లా ఇష్టం ఉండకపోయేది. కింద కుంకుమ పెట్టుకొని వెళ్తే నా ఫ్రెండ్స్ అందరూ కూడా అనేవారు, నువ్వు బీసీలో పుట్టాల్సిందానివే, నీకెందుకు ఇంత భక్తి, ఎవరో పెద్దవాళ్ళు చేసే భక్తి ఇప్పుడే చేస్తావు అంటే నాకు ఈ భక్తి అంటే ఇష్టం అని చెప్పేసి మా ఫ్రెండ్స్ని కూడా ఆ విధంగా అనేదాన్ని. అంటే అంత భక్తిలో నేను అందులో ఉండేదాన్ని అనమాట. ఈ విధంగానే మేము కొనసాగుతూ ఉన్నాం మంచిగా భక్తిలో.
అప్పటికి మా నాన్నగారికి అంటే మా డాడీకి ఇక్కడ డాడీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్, చీఫ్ ప్లానింగ్ ఆఫీస్లో సూపరింటెండెంట్. అయితే హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి అప్పటి నుంచి చేస్తుండేవారు. నల్గొండ టు హైదరాబాద్కి ట్రైన్లో. అది చాలా ప్రయాసతో కూడుకొని ఉండేది. నైట్ 10 o'clock వచ్చేవారు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock వెళ్ళేవారు. ఎందుకంటే మమ్మల్ని చూడకుండా ఇక్కడ ఉండడానికి ఆయనకి ఇష్టం అనిపించకపోయేది. 5 అమ్మాయిలు ఆయన చాలా ప్రేమించేవాడు. ఏ రోజు ఏ తేడాతోని చూడకపోయేది. అబ్బాయిలు కాదు కదా, అమ్మాయిలని కూడా. మరి ఆ ప్రేమ వలన తను రోజంతా ప్రయాసపడి వస్తున్నప్పుడు నాకు చాలా బాధేసేది. మా డాడీ మాతో ఉంటే బాగుండేది. అలా కూడా నేను భక్తిలో ఇంకెక్కువ, నా భక్తికి మెచ్చి మా డాడీకి తొందరగా ట్రాన్స్ఫర్ చేస్తాడేమో దేవుడు అన్న ఒక ఉద్దేశంతో కూడా నేను అలాంటి భక్తితో నేను ముందుకు వెళ్తూ ఉండేదాన్ని అనమాట. ఇక ఈ విధంగా నడుస్తూ ఉంది. నేను 9th 10th వచ్చిన టైంలో మేము అప్పటికి ఉంటున్న ఇల్లు కొంచెం చిన్నగా ఉండేది. పిల్లలు పెద్దగా అవుతారని చెప్పేసి మా డాడీ అంటే ఊరికి కొంచెం అవుట్స్కట్స్లో ఒక పెద్ద స్థలాన్ని తీసుకొని ఇల్లు కట్టడానికి నిర్ణయించుకొని ప్రారంభించారు. అయితే ఆ టైంలో మా డాడీ హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ కనుక తను చూసుకోకపోయేవారు, అమ్మనే చూసుకునేది ఆ పనులన్నీ కూడా. అలా చూసుకొని ఒకరోజు రాత్రి వచ్చే టైంలో ఇంటికి రాగానే కొంచెం చీకటి వేళ వచ్చిందనమాట. పని ముగించి అక్కడ అన్నీ చూసుకొని వచ్చిన సమయం నుంచి ఇక నాకు భయం అవుతుందని మొదలుపెట్టింది. ఇంట్లో ఏం పనులు, వంట ఏం చేయలేకపోతుంది. నాకు తెలియదు, నాకు ఏది చూసినా భయం అవుతుందని. ఎందుకు ఇట్లా భయం అవుతుందని చెప్పేసి అప్పట్లో అంటే మేము ఆ భక్తిలో ఉన్నాం కాబట్టి మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి మీదికి దేవుడు వచ్చేవాడు, వేప మండలతో కొట్టేస్తే అలా ఉండేది. అయితే ఆమె దగ్గరికి తీసుకెళ్దాం, ఏదో గాలి చీకట్లో వస్తుంటే గాలి సోకిందేమో అట్లా అని చెప్పేసి అలా అక్కడికి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. ఆమె కూడా సేమ్ అదే విధంగా చెప్పి వేప మండలతో తన మీదికి దేవుడు వచ్చినట్లుగా తను అమ్మను కొట్టడం జరిగింది. కానీ అయినా ఏ ఫలితం లేదనమాట. ఆ భయం తనలో నుంచి ఏమీ పోలేదు. సేమ్ సిట్యువేషన్. అప్పటికి మా అమ్మమ్మని మా తాతయ్యని పిలవడం జరిగింది. ఎందుకంటే డాడీ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు, మేము 5 అమ్మాయిలము, అమ్మ ఈ స్థితిలో ఉంది, అంత కండిషన్ బాగాలేక అమ్మమ్మ కూడా వచ్చిందనమాట. ఇక ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్దాం, దీనికి ఒకవేళ మన అనారోగ్య కారణం ఏమైనా వెళ్తే అక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు, డాక్టర్ కొద్దిసేపు కౌన్సిలింగ్ ఇచ్చారు, పంపించారు. కానీ సేమ్ సిచ్యువేషన్. అంటే ఏమాత్రం ఆమె ఏం చేయట్లేదు, మా అమ్మమ్మని హత్తుకొని పడుకుంటుంది. అంటే భయం, ఏది చూసినా భయం అని. ఎందుకు ఇలా జరుగుతుంది, ఒకవేళ కొత్తిల్లు కడుతూ ఉన్నప్పుడు చేతబడి చేశారేమో అట్లని కొంచెం మా తాతయ్యకి అలాంటి వాటిలలో కొద్ది నమ్మకం ఉండేది. అలా ఒకరోజు తీసుకెళ్ళి చూయిద్దాం, ఏమన్నా ఇట్లా చేసి ఉంటారా, అందుకే ఈ అమ్మాయి ఇట్లా అవుతుందా, అసలే 5 ఆడపిల్లలు, ఏ విధంగా అవుతుంది అమ్మాయికి ఏమన్నా అయితే అని చెప్పేసి మా తాతగారు భారంతో మా అమ్మని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మా ఇంటికి దగ్గరలోనే పక్కనే ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ, వాళ్ళు దూర బంధువులు అవుతారు, కానీ వాళ్ళు క్రిస్టియన్స్ అవ్వడం వలన వాళ్ళు ఎక్కువ కలవకపోయేవారు, మనము వాళ్ళు క్రిస్టియన్స్ అని వెళ్ళకపోయేవాళ్ళం చాలా దగ్గర. అసలు తను ఎప్పుడు కూడా ఎవరింటికి ఎక్కువ రాకపోయేది, ఎక్కువ ప్రేయర్స్లోనే ఉండేది. కానీ ఆ రోజు తను ప్రేయర్ చేసుకొని వాళ్ళ అమ్మగారికి బాగాలేదని చూద్దామని బయటికి రాగానే ఆమెకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడట మా ఇంటికి వెళ్ళమని. అసలు రాదు తను ఎప్పుడు కూడా. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఎందుకు నాకు ఇంతగా అనిపిస్తుంది, నేను ఎప్పుడు వెళ్ళను కదా వీళ్ళింటికి అని. సరే ఒకసారి వెళ్ళి పలకరిస్తే ఏమవుతుందని మా ఇంటికి రావడం, ఈ కండిషన్ని తెలుసుకొని ఈ ఒక్కరోజు నా దగ్గరికి పంపించండి, నేను ప్రార్థన చేస్తాను అని చెప్తే మా అమ్మమ్మ వాళ్ళకి ఆమె కండిషన్ చూసినప్పుడు చాలా బాధగా ఉంది. ఎక్కడైతే నా బిడ్డ ఏమకు మంచి జరిగితే దీని నుంచి విడుదల పొందితే చాలు అన్న ఉద్దేశంతో మా అమ్మని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆ దినమంతా ప్రార్థన చేయడం జరిగింది. ఆ దిన ప్రార్థనలోనే ఈవినింగ్ రాత్రికాల సమయానికి మా అమ్మకి సంపూర్ణ విడుదల, స్వస్థత కలిగిందనమాట. ఇక అంటే ఆ ఎక్స్పీరియన్స్ అమ్మ చెప్తేనే బాగుంటుంది. ఇక ఆ ఎక్స్పీరియన్స్ వలన నన్ను విడిపించారో, నన్ను ఎవరు స్వస్థపరిచారో, నేను ఇంతకాలం నేను ఎంత శ్రమ పడ్డానో అది నాకే తెలుసు. దీంతో నన్ను విడిపించిన దేవుడే నా దేవుడు అని చెప్పేసి ఇక అమ్మ దేవుణ్ణి అంగీకరించడం జరిగిందనమాట. ఇక అప్పటికే డాడీకి తన మనసులో ఇష్టం కనుక ఇక మమ్మీ డాడీ ఇద్దరు కూడా చర్చికి వెళ్తున్నారు. చెల్లెళ్ళు అప్పటికి చిన్నవాళ్ళు, 5th 6th అట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇక మమ్మీ డాడీ ఎటు వెళ్తే అటు వెళ్ళడం వాళ్ళకి సర్వసాధారణం కదా, ఆ విధంగా వెళ్తూ ఉన్నారు. అక్కకు కూడా చర్చ్లో సాంగ్స్ అవంటే బాగా ఇష్టం ఉండేది, అలా వెళ్తుంది. కానీ నేను మాత్రం నాకు ఇష్టం అనిపించలేదు. అమ్మో ఏంటి మా దేవుళ్ళు, మా భక్తి ఇదంతా ఏంది, వాళ్ళంతా ఏదో పాటలు పాడతారు, ఏదో చేస్తారు, అమ్మో ఇది మాత్రం మనం వెళ్ళొద్దని చెప్పేసి నేను మాత్రం వెళ్ళకపోయేది. ఇక వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. మరి అక్కడ వాళ్ళు అనుదినం మరి చెప్పే వాక్యాన్ని బట్టి ఇంట్లో కూడా వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకునేవారు.
వారు చేసుకుంటున్నప్పుడు కూడా నేను లోపలికి వెళ్ళి టీవీ పెట్టుకునేదాన్ని, కానీ వాళ్ళతో మాత్రం కూర్చునేదాన్ని కాదు. మా అక్క రోజు నాకు ఒక విషయం చెప్పేదన్నమాట. అప్పటికే తను సువార్త యొక్క ప్రత్యక్షత అనేది తనకు అర్థమైపోయింది, కొంచెం పెద్ద ఆమె కాబట్టి. వచ్చేప్పుడు ఏమనేదంటే, అనిత, యేసుప్రభు ఒక్కడే రక్షకుడు, ఎందుకంటే ఆయన కలువరి సిలువలో మన స్థానంలో మరణించిండు కాబట్టి ఆయన రక్తము ద్వారా మాత్రమే మనకు పాప క్షమాపణ ఉంటుంది. మనం పాపములు క్షమించబడితేనే మనం పరలోకం వెళ్తాం, లేకపోతే మనం నరకానికి వెళ్తాం. అనిత, మేమందరం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాం కాబట్టి మేమందరం రక్షింపబడ్డాం, మేమందరం పరలోకంలో ఉండి నువ్వు ఒక్కదానివి నరకంలో ఉంటే మాకు ఎంత బాధ చెప్పు, రావచ్చు కదా అని చెప్పి నన్ను బ్రతిమిలాడేది బాగా. నేను అప్పుడు చాలా మంచిగా సమాధానం ఇచ్చేదాన్ని. అక్క, నీకు ఎందుకు అంత బాధ? మన బంధువులు, మన మామయ్యలు, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళందరూ హిందువులే, వీళ్ళ పాపాలు కూడా క్షమించబడలేదు కదా, వీళ్ళు కూడా నమ్ముకోలేదు కదా. ఒకవేళ నరకంలో పడితే వీళ్ళందరూ నాకు తోడు ఉంటారులే, నువ్వేం ఫీల్ కాకు, నువ్వు బాధపడకని నేను ఈజీగా కొట్టి పడేసేదాన్ని. నాకు మాత్రం చెప్పొద్దమ్మా, అయినా ఇదేమన్నా మన దేశపు మతమా? మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఇంతకాలం మనం ఇన్ని పూజలు చేస్తున్నాం, ఎందుకు మీరు మధ్యలో కొత్త మతాన్ని మీరు స్వీకరిస్తున్నారు అని చెప్పేసి నేను ఆ విధంగా వాళ్ళని ప్రతిరోజు ఏదో ఒక మాటతోనే అనేదాన్ని. అన్నా కూడా వాళ్ళకి ఇక ప్రభు ప్రేమ అనేది సహనాన్ని నేర్పిస్తుంది కదా. ఎంతసేపటికి వాళ్ళు నాకు ఏదో ఒక రకంగా చెప్పడానికి, కనీసం తీసుకెళ్ళడానికి ప్రయత్నించేవారు, కానీ వాళ్ళకి నేను చాలా మంచిగా సమాధానం చెప్పి నేను తప్పించుకునేదాన్ని అనమాట. ఇక ఈ విధంగా గడిచిపోతూ ఉన్నది. వాళ్ళు చెప్పడం, నేను వాళ్ళని ఏదో ఒకటి అనడం, ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కూడా ఏదైనా చేయడానికి వాళ్ళు నిరాకరిస్తే వాళ్ళని కొంచెం హేళనగా నేను మాట్లాడడం, ఆ విధంగా జరిగేదన్నమాట. అలా jరుగుతూ ఉన్న క్రమంలో ఒక దినాన ఇప్పుడు ఎవరైతే మా మమ్మీని తీసుకెళ్ళి ప్రార్థన చేయించారో వాళ్ళ ఇంట్లో ఒక ప్రార్థన కూడికి అరేంజ్ చేశారు, ఒక సేవకుడు వస్తున్నారని చెప్పేసి. మా డాడీ నన్ను చాలా బలవంతం అంటే బలవంతం చేయలేదు, అరే ఒకసారి వచ్చి వినొచ్చు కదరా వాక్యం అన్నాడు. నాకు మా డాడీ అంటే చాలా ప్రేమ, అందుకని కేవలం డాడీని నొప్పించొద్దు, ఆయన బాధ పెట్టొద్దు, ఏమో ఒక గంట సేపు ఏదో వాళ్ళు చెప్తారు, వినక వస్తే సరిపోతుంది అని చెప్పేసి మా డాడీతో వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ కొన్ని ఏవేవో చెప్పాడు, అవి నాకు కొంచెం అంత శ్రద్ధ పెట్టలేదు. వచ్చిన తర్వాత దేవుడు చేసిన అద్భుతాలను గురించి వివరించుకుంటూ వచ్చాడు. అది నాకు ఆసక్తిగా అనిపించింది. ఏంటి, యేసుప్రభు ఇన్ని చేస్తాడా, మరి ఎందుకు ఈ సిలువలో మరణించిండు, ఈయనేంటి ఇలా చెప్తున్నాడు, ఇంత అద్భుతం చేస్తాడా యేసుప్రభు అని చెప్పేసి నేను అప్పటికే మా నాన్న గురించి ప్రార్థన చేస్తున్నానని చెప్పాను కదా ట్రాన్స్ఫర్ కొరకు. నిజంగా యేసుప్రభు ఇంత అద్భుతాలు చేసేట ఆయన అయితే నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను పూజలు చేస్తున్నా, ఒక నెల లోపల గనక మా డాడీకి ట్రాన్స్ఫర్ చేస్తే నిజంగా ఈయన అద్భుతకరుడని ఓకే నేను నమ్ముతాను. ఎందుకో నా మనసులో వచ్చింది ఆ ఫీలింగ్, నేను అది అనుకున్నా వచ్చేసిన 15 daysకే ట్రాన్స్ఫర్ చేతిలో పట్టుకొని వచ్చిండు డాడీ. నాకు ఆశ్చర్యం అవుతుంది, చాలా ఆశ్చర్యం అవుతుంది, ఆనందం అవుతుంది, ఇంకో సైడ్ దిగులు అవుతుంది. అమ్మో, ఇప్పుడు నేను యేసుప్రభుని నమ్మాలా, ఇది బాగానే ఉంది, డాడీకి ట్రాన్స్ఫర్ అయింది, చాలా ఇది సంతోషకరమైన విషయం, కానీ ఇప్పుడు నేను యేసుప్రభుని నమ్మడం ఇది చాలా కష్టతరమైన విషయం. అంటే సంతోషం, బాధ అన్నీ కలిసిన ఫీలింగ్ ఉందన్నమాట నాలో. ఇక నాలో ఇంకో ఫీలింగ్ ఏముందంటే, మామూలుగా మనం పూజ చేసేటప్పుడు ఏదైనా మొక్కుబడి చేస్తే అది తీర్చకపోతే మనకు శాపం వస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఒకవేళ ఇప్పుడు నేను ఈ విధంగా అనుకున్నా, ఒకవేళ నేను చర్చికి వెళ్ళకపోతే ఏమైనా శాపం వస్తుందంటవా మా ఫ్యామిలీ మీదకి, మళ్ళీ డాడీ మీదకి, ఇలాంటి ఆలోచనలు నాలో తిరుగుతున్నప్పుడు నాకు ఇంకొకటి ఏంటంటే, ఇంత గొప్ప కార్యం అంటే ఇంత ట్రాన్స్ఫర్ చేశారు కదా, నేను జీసస్కి థ్యాంక్స్ చెప్పాలి. అది ఏ విధంగా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ప్రేయర్కి వెళ్తే వీళ్ళు మోకరిస్తారు, ఒక విగ్రహం అని ఉండదు, ఒక కొబ్బరికాయ. అంటే మనం హిందువులో ఎట్లా ఉంటుంది, ఏదన్నా సంతోషము మనకి మేలు జరిగినప్పుడు మనం మొక్కుబడిని చెల్లించే విధానాలు కొన్ని ఉంటాయి. కానీ అసలు ఈ జీసస్కి నేను థ్యాంక్స్ ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు ఒకటే గుర్తొచ్చింది, అందరూ మోకరిస్తారు, ఏందో ఆకాశం వైపు చేతులు ఎత్తుతారు వీళ్ళందరూ ఈ క్రిస్టియన్స్ అని చెప్పి రోజు ఉదయం సాయంత్రం బయటికి వెళ్ళి, అంటే మా కాంపౌండ్ వాళ్ళ లోపలికి వెళ్ళి ఆకాశం వైపు చూసి ఒక మాట చెప్పేది, జీసస్ నీకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియదు కాబట్టి ఈ విధంగా చెప్తున్నా. మా డాడీకి మాత్రం నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన విషయం అయితే నాకు ఎంత సంతోషకరమైనదో, దాన్ని బట్టి నీకు ఎంతో థ్యాంక్స్ చెప్తున్నా. కానీ రెండో విషయం కూడా చెప్తున్నా, నాకు ఎందుకో నువ్వంటే ఇష్టం ఉండదు, నాకు క్రిస్టియానిటీ అంటే ఇష్టం ఉండదు. నా మనస్సులో లేకుండా నేను నీ దగ్గరకు వస్తే నీకు ఇష్టమా, మళ్ళీ నేనే దాని సమర్థింపు చెప్పడం అనమాట. అంటే ఆయన ఫీల్ కావద్దు, మళ్ళీ ఫీల్ కాకుండా యాక్సెప్ట్ చేయాలన్న తెలివి, అది తెలివి. ఆ విధంగా దాదాపు ఉదయం సాయంత్రం
బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూసి ఈ 2 వర్డ్స్ మాత్రం మర్చిపోకపోయేది. నేను అప్పటికే 10th అయిపోయి ఇంటర్కి వచ్చాను. కానీ ఇవన్నీ చెప్తున్నాను కానీ నా హృదయంలో ఒక నెమ్మది లేదనమాట. ఏదో ఒక ఆందోళన. వీళ్ళు ప్రేయర్ చేసుకుంటారు, ప్రేయర్స్కి వెళ్తున్నారు, నా టీవీ నేనే చూస్తున్నా, రోజు ఉదయం చెప్తున్నా, సాయంత్రం చెప్తున్నా, సంతోషం ఉంది, డాడీకి ట్రాన్స్ఫర్ అయింది. ఇక ఒక దినాన ఆ రోజు నాకు గుర్తుంది 1998, ఆ రోజు వినాయక చవితి. ఆ రోజు సెలవు అని చెప్పేసి ఒక ప్రేయర్ మీటింగ్ వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు ఆంటీ వాళ్ళ పక్కన. ఆ ప్రేయర్ మీటింగ్కి ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను వెళ్ళను కాబట్టి నేను ఒక్కదాన్ని ఇంట్లో మిగిలిపోయాను ఇక ఒంటరిగా. మా ఇంటి హాల్ మధ్యలో మాకు వెనకటి కాలం హారం చైర్ ఉండేది, దాంట్లో కూర్చొని ఇక నాకు తెలియదు నాకు ఎంత దుఃఖం వస్తుందంటే నా హృదయంలో అది గూడు కట్టుకొని పోయిందనమాట. నేను ఇవన్నీ చేస్తున్నా కూడా నాలో తెలియని వేదన, ఇక ఏడుపు చాలా ఏడుచుకుంటూ ఒకటి అనుకున్నా, నాకు మంచి పేరెంట్స్ ఉన్నారు, 2 కూడా. మా డాడీ చాలా ప్రేమిస్తాడు, మా మమ్మీ మంచి అంటే క్రమశిక్షణలో పెట్టినా ఓకే అంటే మంచి అనుబంధం ఉంది, మంచి అక్క చెల్లెల్లో మేమందరం పోట్లాడతాం, హ్యాపీగా ఉంటాం, అన్నీ షేర్ చేసుకుంటాం. ఇంకా బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా హ్యాపీనెస్ అంతా మా ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది. అంత మంచి ఫ్యామిలీ. ఇక కాలేజ్కి వెళ్తే నేను ఒక టాపర్ని క్లాస్లో, కాబట్టి లెక్చరర్స్ అందరికీ నా మీద ఒక మంచి దృష్టి, ఒక మంచి అమ్మాయి, ఒక గుడ్ క్యారెక్టర్, మంచి చదువుతుంది అని. నేను ఇంట్లో ఉన్నా నాకు ఇలాంటి మంచి సిచ్యువేషన్ ఉంది, నేను కాలేజ్కి వెళ్ళినా నాకు ఒక మంచి పేరుంది. ఈ దేవుళ్ళ విషయంలో నాకు ఇంత బాధ వచ్చింది ఏందని వచ్చింది నాకు ఆ రోజు ఆలోచన. ఇక ఆలోచిస్తూ ఉన్నా, మా అక్క చెప్పిన మాటలు గుర్తొస్తుంది. ఆయన మాత్రమే రక్షకుడు, ఆయన ద్వారా మాత్రమే నువ్వు పరలోకం వెళ్తావు, లేకపోతే నరకం అనిత అన్న మాట గుర్తొస్తుంది. ఇది నిజమా? మరి నేను ఇంతగా చేస్తున్న నా భక్తి ఏంటి అని చెప్పేసి, అసలు ఈ మనుషులందరూ ఒక్కలా ఉన్నప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఎందుకు ఉండరని వచ్చింది నా ఆలోచన విధానం అనేది. ఆ రోజు బహుశా అందరు నా గురించి మా ఇంట్లో వాళ్ళు కానీ భారంగా ప్రార్థిస్తుండొచ్చు. దేవుని కృప అప్పుడు నన్ను వెంబడించింది, ఆయన నన్ను దర్శిస్తున్నాడు. కాబట్టి నా ఆలోచనలో ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఒక్కొక్క క్వశ్చన్ వస్తూ ఉన్నప్పుడు దానికి ఆన్సర్ కూడా అంటే ప్రభువు నాకు తెలియచేస్తున్నాడు, నాకు తెలియదు ప్రభువు తెలియజేస్తున్నాడు అన్న విషయం. ఇక నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిజంగా నా దేవుళ్ళు నా దేశం వరకే పరిమితమైనరు, కొన్ని దేశాలకు కొందరు దేవుళ్ళే పరిమితమైనరు. కానీ జీసస్ క్రైస్ట్ మాత్రం ప్రపంచం అంతటికి తెలుసు. ఎలా తెలుసు అన్న ఒక పాయింట్ నా మదిలో వచ్చింది. అయినా సరే అసలు నేను పూజిస్తున్న మా ముక్కోటి దేవతలే దేవతలా, లేకపోతే ఈ క్రైస్తవులు మా అక్క ఈయనే రక్షకుడు అని చెప్తాడు, ఈయనే దేవుడా, లేకపోతే ముస్లిమ్స్ ఇంత నిష్టగా వీళ్ళు నమాజ్ చేస్తూ ఉంటారు, వీళ్ళ దేవుడే దేవుడా? అసలు ఏ దేవుడో నాకు తెలియాలి. మనుషులంతా ఒకే విధంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు ఒక్కడు మాత్రమే అయి ఉండాలన్న ఒక ఆలోచనకి నేను వచ్చాను. ఆ ఒక్క దేవుడు ఎవరై ఉంటారో నాకు తెలియాలి, నేను తెలుసుకోవాలి ఎట్లయినా సరే. నాకు ఈ సంఘర్షణ వద్దు, నాకు ఈ బాధ వద్దు. ప్రతిరోజు ఆ దేవుడు ఎవరో నువ్వే నాకు తెలియజేసుకోవాలి, నువ్వే ఏ దేవుడవో అని చెప్పేసి నా హృదయంలో నేను అనుకుంటూ ఉన్నప్పుడు నాకు నేనే మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. సరే, ఇన్ని రోజులు నువ్వు పూజలు, నువ్వు ఇంత నిష్టగా, నువ్వు ఇంత భక్తిగా చేసావు కదా, నువ్వు దేవుడు ఎవరో కనుక్కోవాలనుకుంటున్నప్పుడు ఇంతగా వీళ్ళు అడుగుతున్నారు కదా, సరే నువ్వు కనుక్కోవాలనుకున్నప్పుడు నువ్వు వెళ్ళి పరీక్షించాలి అని నువ్వు చర్చికి వెళ్ళి నువ్వు బైబిల్ని చదివి నువ్వు ఆ దేవుడిని కూడా నువ్వు ఎందుకు తెలుసుకోకూడదు అని చెప్పేసి నాలో ఆలోచన రాగానే కరెక్ట్, నేను చర్చికి వెళ్ళాలి అని చెప్పేసి ఆ దినాన మొదటిసారి నా మనసు నేను చర్చికి వెళ్ళాలి అన్న ఒక పాజిటివ్ మైండ్లోకి నాకు వచ్చిందనమాట. ఇక ఆ రోజు మరి ప్రార్థనకు అందరూ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇక నన్ను పిలిచినా వేస్ట్ అనుకొని వెళ్తున్నారు. ఎందుకంటే చాలా బ్రతిమిలాడి అయిపోయింది, వాళ్ళ సహనం అయిపోయింది, ఇక నన్ను టచ్ చేయట్లేదు. నేనే అన్నాను నేను ఈరోజు ప్రార్థనకు వస్తానని. వాళ్ళు ఇక వాళ్ళ ఆనందానికి అవధులేవు, వాళ్ళ దగ్గర చీప్ అయిపోతారు. ఒక క్షణం అనిపించింది, లేదు దేవుని గురించి తెలుసుకోవాలి కదా, నేను వెళ్ళాలి అని చెప్పేసి అడగగానే చాలా సంతోషం అనిత, ఓకే నువ్వు వచ్చేసి అని మా అక్క నన్ను వెంట ఉండి తీసుకెళ్ళింది. మొదటి రోజు నాకు అసలు ఆ ప్రార్థన తెలియదు, నాకేం తెలియదు, వాళ్ళ బైబిల్ వర్సెస్ అధ్యాయాలు ఏం చెప్తున్నా నాకు తెలియదు. జస్ట్ నేను కూర్చున్నా, ఏం చెప్తారో విందాం, అసలు ఏంటి దేవుడు, వీళ్ళ ప్రేయర్ ఏంటి అని. అలా వెళ్ళేసాను. వచ్చిన తర్వాత మా అక్క నాకు ఒక్క విషయం చెప్పింది, అనిత నువ్వు దేవుడు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నావు కదా, నాతో ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు ప్రభువుతో కూడా అట్లే మాట్లాడు. ప్రభువా నువ్వేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నా, నువ్వేంటో నాకు తెలియజేయి, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఎక్కువ అవసరం లేదు, ఆమెన్ అను. లాస్ట్కు నువ్వేది నన్ను అడుగుతున్నావో అట్లనే నువ్వు మోకరించి ప్రభువుని అడిగి లాస్ట్కు మాత్రం యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్
అను, అంతే. ప్రార్థన అంటే ఇంతకంటే గొప్ప విషయం ఏం కాదు, చూడు దేవుడే నీకు కనపరుచుకుంటాడు అని చెప్పి మా అక్క నాకు ఆ రోజు ప్రార్థన ఏ విధంగా చేయాలని ఒక్క మాట చెప్పినప్పుడు నేను ఇదే ప్రార్థన చేశాను. ఇదే, నిన్ను తెలుసుకోవాలని నేను వచ్చాను, నీవేంటో నాకు బయలుపరుచుకో అని చెప్పేసి నేను ఆ విధంగా వెళుతూ ఉన్నాను, వింటూ ఉన్నాను. ఒక్కొక్కటి ఆయన చేసిన కార్యాలు కొంత నా హృదయాన్ని టచ్ చేస్తున్నాయి. ఒక్కరోజు దేవుని ప్రేమ అని ఆరాధన చేస్తూ అందరూ బహు దుఃఖంతో, ఇంత గొప్ప ప్రేమ ప్రభా, ఇంత గొప్ప ప్రేమ ప్రభా అని అసలు ఎంత దుఃఖంతో అంటే అంత కన్నీటితో వాళ్ళందరూ ఏడుస్తూ స్తుతిస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు, కళ్ళు తెరిచి చూస్తున్నా, నాకేమో గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది. వీళ్ళు ఎంతగా ఏడుస్తున్నారు ఏంటి, మరి నాకు ఈ దుఃఖం రావట్లేదు కదా, నాకేంటో మరి ఈ ప్రేమ ఏందో, నాకు అంత దుఃఖం వచ్చేంత ప్రేమ ఏముందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అదే సమయంలో ఒకటి చేసిన, ప్రభువా జీసస్, వీళ్ళంతా నీ ప్రేమ ఇంత గొప్పదని ఇంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నారు, మరి నాకైతే అర్థం కావట్లేదు కాబట్టి నేను ఏడవలేకపోతున్నా. నేను కావాలని ఎట్లా ఏడుపు తెచ్చుకోగలను, నాకు రావట్లేదు. అసలు ఇంత ఏడ్చేంత ప్రేమ ఏముంది నీలో, మరి ఉంటే అదేంటో నాకు తెలియజేయి అని అదే సమయంలో నేను ప్రార్థన చేసి యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెను. కానీ మన ప్రభు ఎంత గొప్పవాడంటే ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు. నిజంగా ఆ నెక్స్ట్ వీకే వాక్యంలో నుంచి సిలువ ధ్యానాలు చెబుతూ ఆయన సిలువ ప్రేమ యొక్క మరి ఆ విధానము చెబుతూ ఉన్నప్పుడు మరి ప్రభువు కూడా నన్ను దర్శించడం, నా ప్రేమ ఎంత, నిన్ను నేను ఎంత ప్రేమించానని నిజంగా ప్రభువు నాకు ఆ దినాన బయలుపరిచినప్పుడు ఎంత దుఃఖంతో అంటే ఇప్పటికీ నేను ఎప్పుడు మోకరించినా నా ప్రభు ప్రేమను తలుచుకున్నప్పుడు ఆయనకి ఆనంద బాష్పాలతో ఆయన పాదాలు కడగకుండా నేను ఆయన సన్నిధి నుంచి బయటికి రాను. నేను ఆయన ప్రేమకు బందీని, ఆయన ప్రేమకు నేను బానిసను. అది చెప్పుకోవడానికి నేను అతిశయిస్తాను చాలా. నిజంగా ఇంత గొప్ప ప్రేమ, ఆ ప్రేమ నేను తలపోసినప్పుడు ప్రభా, ఇంత సృష్టిని సృజించిన సృష్టికర్తవు నువ్వు. ఆఫ్టర్ ఆల్ అనడానికంటే కూడా తక్కువ, నథింగ్, ఐఎమ్ నథింగ్. నేను ఎంత పొగరుగా మాట్లాడిన ప్రభా. కొన్నిసార్లు మా అక్క ఆయన సిలువలో నీ కోసం మరణించిండు అనిత అంటే ఎవరు మరణించమన్నారు అనేదాన్ని నేను. ఆయన మరణిస్తే నేను ఎందుకు నమ్మాలమ్మా, ఎందుకు నా వెంట పడతారు మీరు? ఆయన మరణిస్తే మరణించిండు, ఆయన మరణిస్తే నేను ఎందుకు నమ్మాలి, ఆయన మరణించడానికి నాకేం సంబంధం అని చెప్పేసి అనేదాన్ని. ఇట్లా పాపం అంటే నేనేం పాపం చేయలేదు, నేనేం పాపం చేసిన వాళ్ళకి అవసరం యేసు ప్రభు అంటే నేను అన్ని చెప్పలేదు నేను క్లియర్ కట్గా. కానీ అంటే ఇలాంటి అంశాలు నేను అన్నదాన్ని అనమాట. వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు, నాకు సువార్త చెబుతూ ఉన్నప్పుడు అవన్నీ నేను తలపోసుకొని ప్రభా, నేను ఎంత ప్రౌడ్గా నేను మాట్లాడినా, నువ్వు దేవుడు ఏంటి, నేను ఆఫ్టర్ ఆల్ ఏంటి, అయినా నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టలేదు? ఈ అమ్మాయి ఇంత ఐ హేట్ యూ అంటుంది, నేను ఎందుకు ఐ లవ్ యూ అని ఈ అమ్మాయి వెనకాల పడాలని ఎందుకు నీకు నా మీద అసహ్యం కలగలేదు ప్రభా, ఇంత ప్రేమ ఎందుకు అని చెప్పేసి నిజంగా మోకరించినప్పుడు ఐ లవ్ యూ అని మళ్ళీ ఒకసారి ప్రభు నాతో చెప్పడం, నిజంగా ఆ ప్రేమ ఎంత గొప్పది, అది ఎవరికి వారు అనుభవిస్తేనే దాంట్లో మనం ఆనందించగలం. ఆయన ప్రేమకు మించినది మాత్రం ఇంకేది కూడా లోకంలో లేదని నేను గ్రహించి మరి ఆయన ప్రేమలో నిజంగా నేను కొనసాగుతూ ఇక ముందుకు వెళుతూ ఉన్నప్పుడు నేను ఈ పాపం గురించి చెప్పాను కదా, పాపం ఎవరు చేస్తారో వాళ్ళకి యేసు ప్రభు కావాలి, నాకు అవసరం లేదు, నేనే పాపం చేయలేదని అట్లా రూడ్గా మాట్లాడేది. ఒకరోజు వాక్యం చెప్తున్నప్పుడు ఈ పాపము పశ్చాత్తాపం గురించి ఆ దినాన వచ్చిన దైవజనులు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం నన్ను ఎందుకో తట్టింది. అసలు పాపం అంటే ఏంటి అన్నది వర్ణించడం జరిగింది. అప్పుడు నేను వచ్చి నిజంగా ప్రభు అసలు నేనేం పాపం చేసిన అంటే, నా దృష్టిలో ఒక హత్య చేస్తాను, లేకపోతే దొంగతనం చేస్తాను, ఇంకా చాలా చాలా రకాలు అవేవో కనిపించేవి మాత్రమే ఇవి పాపాలు, ఇలాంటివి నేనేం చేసినా అన్నలాంటి పొగరన్నమాట. అప్పుడు అంతకుముందు పాపం అంటే ఏంటో తెలియదు కాబట్టి నేను పాపిని కాదనుకున్నాను. కానీ ప్రభు తన వాక్యంలో నుంచి కానీ మరి నాలో ఉన్న కామ క్రోధ మద మత్సరములకు సంబంధించిన ఆ యొక్క అవి నన్ను ఏ విధంగా ఏల్తాయి, అవి ఏ విధంగా పాపమని ప్రభువు నాకు తెలియచేసినప్పుడు నిజంగా ఆయన సన్నిధిలో నేను ఎన్నో దినాలు కన్నీటితో, నేను ఎంత పాపిని ప్రభువా, నీ కలువరి రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించు, నేను ఎంతో అతిశయించాను, నేను ఏ పాపం చేయట్లేదు, నేను చాలా మంచిదాన్ని, నాకేం పాపం ఉందని నేను చాలా అతిశయించాను, కానీ నేను ఎంత పాపినో నువ్వు నాకు చూపించావు. నిజంగా ప్రభువా మరి నన్ను క్షమించని నిజంగా దేవుణ్ణిలో ఇంకా నేను నా యొక్క పాపంలో నిమిత్తమై పశ్చాత్తాపడి నేను ఆయన రక్తంలో కడగబడినప్పుడు ఇంకా నా హృదయము ఆయనకి ఇంకా చేరువగైందనమాట. ఈ విధంగా ప్రభు ప్రేమను తెలుసుకున్నాను. ఇక ప్రభు ప్రేమను తెలుసుకున్నాక ఇంకెవరు దేవుడని పరిశీలించాల్సిన అవసరం లేదు, ఆయనే సృష్టికర్త అని నా హృదయంలో ఇక అది తెలిసిపోయింది.
తెలిసిపోయి ఆయనలో నేను బలపడుతూ ఇక నేను ముందుకు మరి వెళుతూ ఉన్నాను. మంచిగా ప్రార్థనలోను వాక్యంలోను ఇంకా రోజు వాక్యాన్ని ఎక్కువ చదువుతూ ఆయన గురించి మరి నేను ఈ విధంగా తెలుసుకుంటూ మరి దేవునిలో నేను ఎదుగుతూ ఉన్నాను. ఆ విధంగా ఎదుగుతున్న క్రమంలో నా జాబ్ గురించి కూడా మీకు ఒక సాక్ష్యం చెప్పాలి. అంటే నేను ప్రభువే రక్షకుడిగా నేను అంగీకరించాను. ఇది నేను ప్రభువులోకి వచ్చిన విధానం. నేను ఇక వచ్చిన తర్వాత నా జీవితంలో చేసిన ఒక 2 అద్భుతాలు మాత్రమే. ప్రతిదినం ఆయన అద్భుతాలే చేస్తాడు. ప్రతిదినం ఆయనతో మనం సంభాషించే సమయం కానీ అసలు అది వర్ణించడానికి మన శక్యము కాదు. కానీ ప్రత్యేకంగా ఒక 2 అంశాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా నా ఉద్యోగ విషయం అన్నమాట. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే ఇప్పుడు నేను ఏ జాబ్ అయితే చేస్తున్నానో ఈ పోస్టులు పడ్డాయి అనమాట. అయితే మేము చిన్నప్పుడు చెప్పాను కదా 5 అమ్మాయిలమని. మా నాన్నగారి ఉద్యోగం ఒక్కటే మాకు ఆధారం. పెద్దగా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు అంటూ ఏమీ లేవు. ఒక దినాన నేను 3వ తరగతిలో కూర్చొని చదువుకుంటున్నప్పుడు ఒక బంధువు మా ఇంటికి వచ్చి మా అమ్మతో చేసిన సంభాషణ నా యొక్క మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయిందనమాట. ఆమె ఏమన్నదంటే మా అమ్మాయి బాగా చదువుతుందని మా అమ్మ మంచి గొప్పగా చెప్పుకుంది, ఎందుకంటే బాగా చదివేదానని. చెప్పగానే ఆమె ఈ ఆడపిల్లలు ఎంత చదివితే ఏముంది, ఇప్పుడు డబ్బులు పెట్టి చదివించాలి, రేపు వీళ్ళకి కట్నగానుకలు ఇచ్చి పంపించాలి, వీళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేసినా పోయి వాళ్ళ అత్తగారి ఇంట్లో ఇస్తారు, ఈ ఆడపిల్లల వలన ఏం లాభం అన్నది. నాకు ఆ మాట నన్ను చాలా హర్ట్ చేసింది. అంత చిన్న వయసులో మా డాడీ ఎందుకు ఇంత కష్టపడి నన్ను చదివించి, ఇంతేనా ఒక ఆడపిల్ల ఈ విధంగా ఉండాల్సిందేనా అన్నలాంటి బాధ. కానీ లేదు, అప్పుడు నాకేం తెలియదు. కానీ నా హృదయంలో ఒకటి నిశ్చలే, నేను మాత్రం ఒక మంచిగా చదివి మా డాడీకి ఒక ఫైనాన్షియల్ సపోర్టర్గా నేను ఒక మంచి ఉద్యోగం సంపాదించి, ఈ ఆడపిల్ల కాదు, ఈ ఆడపిల్లే ఈ తండ్రికి ఒక కొడుకని అనిపించుకునేలా చదవాలన్న అది పట్టుదల అప్పటి నుంచి ఉండేది. అలాగే చదువుతూ వచ్చిన మొత్తానికి ఈ సెకండ్ ఇయర్లో ఈ జాబ్స్ పడినప్పుడు అప్లై చేయడం జరిగింది. అప్లై చేస్తున్నప్పుడు మా మామయ్య, మా అక్కది, నాది 3 అప్లికేషన్స్ పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప విశ్వాసంతో ప్రార్థించిన, ప్రభా ఈ 3 పోస్టుల్లో ఒక పోస్టు మాది. 2 పోస్టులు పడ్డాయి అప్పుడు పేపర్ నోటిఫికేషన్. ప్రభా అక్కడ 2 పోస్టులు ఉన్నాయి, మేము 3 అప్లికేషన్స్ ఇస్తున్నాం, ఇందులో ఒక పోస్టు మాది ప్రభు అని ప్రార్థన చేసిన తర్వాత అప్లై చేయడానికి వెళ్తే నా సీరియల్ నెంబర్ ఆ రోజు 4200 సీరియల్ నెంబర్ చిల్లర సంథింగ్. అంటే అంతమంది అప్లై చేశారు ఒక 2 పోస్టుల కోసం మాత్రమే. ఆ విషయం చెప్పగానే కొంచెం మనుష్య మాత్రంగా మనకి కొద్దిగా అనిపిస్తే, ఇంతమందిలో మనకు వస్తుందా, మెరిట్ మార్క్స్ మీదనే, ఇంటర్ మెరిట్ మార్క్స్తో అని చెప్పేసి అనుకున్నాను. ఆ పోస్టులు ఫిలప్ చేసే క్రమంలో మధ్యలోనే మా బాబాయ్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్ ఉండే. మా బాబాయ్ వచ్చి, అరే మంచిగా కొంత అమౌంట్ ఒక 20,000 మనం లంచం ఇస్తే ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుందిరా అంటే, మేము బాబాయ్ వాళ్ళు ఇంక అప్పటికి విశ్వాసంలోకి రాలే. అంటే నాతో ఆ విషయం షేర్ చేసుకుంటా అనమాట. అరే పెడదాం రా, ఏమవుతుందిరా, నీకు జీవితాంతం జాబ్ ఉంటుంది అని చెప్పేసి నాతో అనేసరికి నాకు తెలియని ఏమంటారు, మా డాడీకి ఏదో ఒక సపోర్ట్ చేయాలన్న కోరిక ఉండిపోయింది కదా. ఆ కోరికతో అవును కదా బాబాయ్, ఒక్కసారి 20,000 పెడితే మా జీవితాంతం మనకు మంచి జాబ్ ఉంటుంది కదా అంటే, అవునరా చూద్దాం, నేను ప్రయత్నిస్తూ ఉండు, నేను రెవెన్యూ డిపార్ట్మెంటే కదా అని చెప్పేసి మా బాబాయ్ అన్నాడు. ఇదే మాట మా మామయ్య అన్నాడు అనమాట. మా మామయ్య అప్పటికి అవిశ్వాసి, అంటే తను ఇంకా ప్రభువుని ఏమీ నమ్మలేదు. అయితే ఆయన ఒక మాట అన్నాడు, ఇగో మీ క్రైస్తవులంతా ఇంతే దొంగలు, ఇప్పుడేమో అప్లై చేసిన తర్వాత లంచం పెట్టి ఉద్యోగం తెచ్చుకుంటారు, ఇక ఆ స్టేజ్ మీద నిలబడి దేవుడు గొప్ప కార్యం చేసిండని ఒకటే పొగుడుతారు. లంచం పెడితే నీకేంది, నాకు వస్తుంది, ఎవరికైనా వస్తుంది, ఏది పెట్టకుంటే తెప్పిస్తే అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసిండని నిలబడి చెప్పండి, మీరంతా ఇట్లనే చేస్తారు, అందరు ఇంతే అని చెప్పేసి ఆ మాట అన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అరే ఏంటి, నిజమే కదా. అంటే నేను అప్పుడప్పుడు ఎదుగుతున్నా కాబట్టి ఇంక అన్ని విషయాలు ఇంకా నాకు బోధపడలే, ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తున్నా. ఆ రోజే నేను ఒక నిర్ణయం తీసుకున్నా, ప్రభా నేను నీ కొరకు గొప్పగా బ్రతకపోవచ్చు, ఒకవేళ నీకు మహిమను తెచ్చే విధంగా నేను గొప్ప కార్యాలు కానీ గొప్పగా కానీ నేను బ్రతకకపోవచ్చు, కానీ నీకు అవమానంని తెచ్చే బిడ్డగా మాత్రం నేను ఎప్పటికీ బ్రతకూడదు. ప్రభా ఈ లంచం అవసరం ఇవన్నీ, ప్రభా ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, వాటిని నేను పోషించడం లేదా అన్న దేవుడవు ప్రభా, నువ్వు నాకు ఏది ఇవ్వాలనుకుంటూ నువ్వు అది ఇస్తావు, కానీ ఇలాంటివి మాత్రం నేను చేయను ప్రభా. ఇంకెప్పుడు నన్ను బట్టి నీ నామం మాత్రం అవమానపడకూడదు. సరే మహిమను తెచ్చే బిడ్డగా నేను ఉంటానో లేదో, అంత గొప్పగా ఉంటానో లేదో నాకు అది తర్వాత విషయం, కానీ అవమానం తెచ్చే బిడ్డగా మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. నాకు ఎప్పటికప్పుడు నువ్వు నాకు గైడ్ చేయి ఈ విషయంలో అని చెప్పేసి ఆ దినాన్ని నిర్ణయం తీసుకొని మా బాబాయ్తో, ఏమొద్దు బాబాయ్, వస్తే వచ్చింది లేకపోతే లేదని చెప్పేసిన నేను మొత్తానికి. ఆ టైంలో ఉన్న కలెక్టర్ చాలా స్ట్రిక్ట్ కలెక్టర్. మరి అదే 2 పోస్టులని
ఫిలప్ చేసే టైంకి 6 పోస్టులుగా మార్చిరు. అందులో మెరిట్ లిస్ట్లో నేను 4వ నేమ్ ఉన్నా. ₹5 అప్లికేషన్ మాత్రమే నేను ఫిలప్ చేసి నేను అక్కడ ఇవ్వడం జరిగింది. ₹5 అప్లికేషన్తోనే దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇవ్వటం జరిగింది. నిజంగా ఆయన కోసం మనం చిన్న త్యాగం చేస్తే ఆయన మన కోసం గొప్ప ఆశీర్వాదం, గొప్ప మేలు దాచి ఉంచుతాడని మరి నేను నమ్ముచున్నా. అంత మాత్రమే కాదు, ఈ ఉద్యోగ విషయంలో ఇంకా 2 ఏంటంటే, నేను చిన్న వయసులో అనుకున్నాను కదా, పలానా ప్రభాకర్కి వీళ్ళు ఆడపిల్లలు కాదు, కొడుకు, పలానా అనిత కొడుకు లాంటిదని అనిపించుకోవాలని. అదే ఉద్యోగం వచ్చినప్పుడు నాతో పాటు చదివిన పిల్లలందరూ కొందరు 10th కొందరు ఇంటర్తో ఆగిపోయారు, అబ్బాయిలు. కానీ నేను మాత్రం ముందుకెళ్తూ ఉద్యోగం సంపాదించినప్పుడు మా వీధిలో ఒక అమ్మమ్మ నా దగ్గరకు వచ్చి, బిడ్డ నువ్వు నీ తండ్రికి కొడుకు లాంటి దానివని స్పష్టంగా ఇదే మాట అన్నప్పుడు నిజంగా దేవుణ్ణి నేను ఎంతగా, ప్రభా నిన్ను ఎరగనప్పుడు నేను ఇది నా మనసులో ఈ ఆశను పెట్టుకున్నా నేను. కానీ నిన్ను ఎరిగిన తర్వాత నువ్వు నా ఆశను తీర్చిన దేవుడవు ప్రభా అని వెంటనే నేను గుర్తు చేసుకొని దేవుడికి థ్యాంక్స్ చెప్పిన. మరి ఆ విధంగా నేను నా తండ్రి చేతిలో నా యొక్క సంపాదనను పెట్టి ఆయనకు ఫైనాన్షియల్గా నేను ఒక సపోర్టర్గా కొన్ని సంవత్సరాలు ఉండడానికి చిన్న వయసులోనే నాకు జాబ్ వచ్చింది. నేను 19 ఇయర్స్లోనే జాబ్ చేశాను. 23లో మా మ్యారేజ్ అయ్యేంత వరకు నేను మా డాడీకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. ఆ విధంగా ఉంచాడు. అదేవిధంగా నేను ఇంటర్లో నేను MBBS రాసినప్పుడు నేను డాక్టర్ కావాలని నాకు ఎక్కువ ఇష్టం ఉండే, చాలా ప్రయాసపడ్డాను. కానీ ఎందుకో నేను బార్డర్కి వచ్చి నేను సాధించలేకపోయా. ఆ టైంలో మాకు తెలిసిన ఒక బంధువు, అరే అనితకు వచ్చింది అనేసరికి రాలేదన్నారు, ఎంసెట్లో సీట్ రాలేదు, మెడిసిన్ సీట్ రాలేదనేసరికి ఇక ఆమెకి ఇంటర్లో ఎన్ని మార్క్స్ వస్తుంది, వేస్ట్ మార్క్స్ అవి అన్నాడు. ఆ మాట నన్ను చాలా కుచ్చుకొని అప్పటికి నేను ప్రభువుని నమ్మిననమాట. వెంటనే మోకరించి, ప్రభా నేను ఇన్ని సంవత్సరాలు నేను ఎంత కష్టపడి చదివానో నువ్వు చూచిన దేవుడవు. ఈరోజు మరి బాబాయ్ అన్న మాట నా హృదయాన్ని ఎంతో గాయపరిచింది ప్రభా అని ఆ దినాన ప్రార్థన చేసిన. ఈ జాబ్ వచ్చిన తర్వాతకి సేమ్ బాబాయ్ ఏమన్నాడంటే, మనం ఇంత పీజీలు చేసి మనం ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నాం, అనిత డిగ్రీలోనే ఉండి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించిన అనిత గ్రేట్ రా అని చెప్పేసి అంటే నలుగురులో అన్నాడు. అంటే ఏ నోటితో వేస్ట్ అన్నారో అదే నోటితో దేవుడు నన్ను గ్రేట్ అనిపించింది అనమాట. నిజంగా నువ్వెక్కడ అవమానం పొందేదవో, నీవు గనక యథార్థంగా ఉండి దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు, నిజంగా ఆయన అంటే కొన్ని చెప్తున్నాను, యవ్వనస్తులు ఉన్నారు కాబట్టి ఆయన మీద ఆధారపడినప్పుడు మనల్ని ఎంతగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు, నిలబెడతాడు, బలపరుస్తాడు అన్నది మరి ఆ విషయాలు తెలియచెప్పడానికే నేను ఈ సాక్ష్యం మరి పంచుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా నేను బలపడుతూ మరి వస్తూ ఉన్న క్రమంలో నా వివాహానికి కూడా చిన్న విషయం పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఇక ఈ వివాహం కోసం అని ఇక డాడీ వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తుండగా ఒక దినాన ఆ టైంలోనే ఒక సేవకుడు చెప్పారనమాట, నీకు ఎలాంటి హస్బెండ్ కావాలో నువ్వు అన్ని లిస్ట్ రాసి నువ్వు కింద సంతకం పెట్టు, దేవుడిని సిగ్నేచర్ చేయమని చెప్పు అని చెప్పేసి. అంటే ఆయన ఒక ఏమంటారు యూత్ మీటింగ్లో చెప్తున్నారు, వివాహానికి సిద్ధమైన వాళ్ళు మన దేవుడు ఇవ్వగలడు, నీ ఆశ ఏంటో చెప్పు అని చెప్పేసి ఆ విధంగా చెప్పినప్పుడు ఆ వాక్యం నన్ను కొంచెం ఆలోచింపజేసింది అనమాట. నేను అప్పుడే నిర్ణయం ఇంటికి వచ్చి మోకరించిన రెగ్యులర్ ప్రేయర్లో నేను చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ వాక్యం నాకు తట్టింది. అంటే నేను యాక్చువల్గా వివాహం మీద అంత శ్రద్ధ పెట్టకపోయేదాన్ని, నేను ప్రభువులో ఎదగటము, నేను అట్లా ప్రభు కోసం బ్రతకాలి ఈ ఆలోచనతోనే ఉండేదాన్ని. కానీ ఆ వాక్యం నన్ను తట్టినప్పుడు నేను ప్రభువుని అడిగాను, అసలు ప్రభువా నేను ఎలాంటి హస్బెండ్ని కోరుకోవాలి, నాకు ఇలాంటి ఆయన కావాలని నేను అడగలేదు. ప్రభా నాకు ఎలాంటి హస్బెండ్ అయితే నాకు మంచిది, నీకంటే ఇంకా మంచిగా ఎవరు సెలెక్ట్ చేయగలరు ప్రభా, అసలు నేను ఎట్లా ప్రార్థన చేయాలని అనుకున్నప్పుడు నా హృదయంలో వచ్చిన తలంపులు 2 అంశాలు పెట్టాను. ప్రభా ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే ఎక్కువగా నిన్నెవరు ప్రేమిస్తారో ఆ వ్యక్తిని నాకు భర్తగా హస్బెండ్కి ఇవ్వండి. 2వది నీ పని చేసేటాన్ని, అంటే నేను ఒక పాస్టర్ని చేసుకోవాలని ఏమీ ఆశపడలేదు, కాకపోతే నేను చేసుకోబోతున్న వ్యక్తి మాత్రం నీ పని పట్ల ఒక భారం కలిగిన వ్యక్తి అయి ఉండాలి అని చెప్పేసి 2 పాయింట్స్ నా డైరీలో ఇప్పటికీ నేను మొన్న కూడా తీసి పిల్లలకు చూపించాను. ఈ 2 పాయింట్స్ ఆ టైంలో నేను పెట్టుకొని ప్రార్థన చేశాను. చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఒక ప్రశ్న వేశాడు, నువ్వు ఎలాంటి హస్బెండ్ అని ప్రార్థన చేసావు, కానీ ఎలాంటి భార్యగా ఉండాలో కూడా నువ్వు సిద్ధపడాలి కదా అని. అవును ప్రభా నువ్వు నాకు తెలియచేయండి అని చెప్పినప్పుడు నిజంగా సామెతల గ్రంథం కానీ మరి సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనునని ఆ వచనాలన్నీ చదివినప్పుడు ప్రభా గుణవతి అయిన భార్య దొరుకుటారదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనదని నా హస్బెండ్ నాకు ఈ స్టేట్మెంట్ ఇవ్వాలి ప్రభా, అలాంటి జ్ఞానంతో నన్ను నింపు అని నేను వివాహం కాకముందు నుంచే ఈ ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. మరి దేవుని మహాకృప, మరి మా చర్చ్ పాస్టర్ నాకు 2001 31st నైట్ మరి మొట్టమొదటిసారి మరి
హస్బెండ్ హను అని పిలుస్తాను, మీరేమి వేరుగా ఫీల్ కావద్దు. హను మొదటిసారి ఆయన మెసేజ్ నేను వినటం జరిగింది చర్చ్లో. ఆ తర్వాత ఆయన ఇక్కడ అపోలో హాస్పిటల్లో వర్క్ చేస్తూ అప్పుడప్పుడు యూత్ మీటింగ్స్ తీసుకుంటూ ఉండేవారు. నాకు ఆ విధంగా నేను ఎక్కువ బైబిల్ డౌట్స్ ఉన్నప్పుడు కానీ అప్రోచ్ అవుతూ బలపడటానికి నేను అంతవరకు మాత్రమే బంధం ఉండేది. మరి మా చర్చ్ పాస్టర్ గారు నా కోసం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మరి తనను చూపించడం జరిగిందని మరి పాస్టర్ మా అక్క నాతో షేర్ చేసుకుందనమాట. చేసుకున్నప్పుడు నేను నో చెప్పాను ఫస్ట్. ఎందుకంటే నేను ఆ సహోదరుణ్ణి నేను చాలా అభిమానిస్తున్నాను. దేవుని పట్ల భారం కలిగిన వ్యక్తిగా, దేవుని పనిని ఈ వయసులో ఇంత ఇష్టంగా చేస్తున్న ఒక వ్యక్తిగా నేను అభిమానిస్తున్నా, గౌరవిస్తున్నా. తన కోసం నేను చాలా ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి వారికి ఆటంకంగా ఉండే వైఫ్ రాకూడదు పరిచర్యలో. ప్రభా ఎట్టి పరిస్థితిలో మాత్రం చాలా గట్టిగా ప్రార్థన చేసిన, ఎవరి కోసం చేయలే. ప్రభా ఎట్టి పరిస్థితిలో మాత్రం నువ్వు మంచి వైఫ్ని ఇవ్వాలి, పలానా సహోదరుడికి ఆయన మంచి పరిచర్య చేస్తుండు, వైఫ్ మాత్రం ఆటంకంగా ఉండొద్దు, ఏదేమైనా సరే నువ్వు ఇవ్వాలి ప్రభా అని చెప్పేసి నేను చాలా హార్ట్ఫుల్గా ప్రార్థన చేస్తున్నా. కానీ నాలో ఎప్పుడు అలాంటి ఆలోచన లేకుండే. ఆ విధంగా అడిగినప్పుడు అక్క అసలు అలాంటి ఆలోచన లేదు, ఎట్లా చెప్తా అంటే ఇక రూఢిగా హృదయాంతరంగా పరిశోధిస్తున్న దేవుడికి నా హృదయంలో ఏముందో తెలుసు, అట్లాంటిది ఏం లేదు, అయినా నాకు పెళ్లి మీద ఆలోచన లేవు, ఇది మానేసేయండి అని చెప్పేసి నేను క్యాజువల్గా తీసుకొని వాళ్ళని కూడా ఈ ప్రేయర్ మానేసేయండి అని చెప్పేసి వెళ్ళిపోయినా. కానీ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను వాక్యం ద్వారా కానీ సిచ్యువేషన్స్ ద్వారా కానీ మరి చాలా మాట్లాడుతున్నప్పుడు, యాక్చువల్గా మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, కాకపోతే లవ్ మ్యారేజ్ మాత్రం కాదు. 100% దేవుడు తన చిత్తానుసారంగా మమ్మల్ని జతపరచడం జరిగింది. మరి 5 అమ్మాయిలు కనుక నా వెనక ఒక 3 ఆడపిల్లల యొక్క భవిష్యత్తు నా విధానం మీద ఆధారపడి ఉంటుంది. యాక్చువల్గా నేను లవ్ మ్యారేజెస్ అంటే ఐ హేట్. ఎందుకంటే తల్లిదండ్రుల్ని గౌరవించాలి, మా డాడీ అంటే ప్రేమ కాబట్టి అందులో ఉండి నాకు ఇష్టం ఉండకపోయేది. కానీ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానివల్ల నా మీద పడే మచ్చ, ఈ అమ్మాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంది అంతే. ఇక వేరే ఇంకా ఆప్షన్ లేదు. వాళ్ళకి ఇదంతా చెప్పినా అర్థం కాదు. అప్పటికే నేను జాబ్ చేస్తున్నాను కనుక ఈ విధంగా అనుకుంటారు. ఇవన్నిటిని ఆలోచించి ఇదంతా ఇంత పెద్ద స్టెప్ నేను వేయటానికి అంత సిద్ధంగా, అంత ధైర్యం నాకు లేదు ప్రభా, ప్లీజ్ ఈ విషయంలో ఒక్కటి నన్ను క్షమించు అని చెప్పేసి నేను ప్రభు దగ్గర ఎంత వేడుకున్నా ప్రభు మరి నాతో మాట్లాడుతూ వచ్చాడు. అనిత, ఎన్నోసార్లు నీ కోసం నా ప్రాణమైనా ఇస్తా ప్రభు, అంత ప్రేమిస్తున్నాని అంటావు, నాది ఒక చిత్తాన్ని నెరవేర్చడానికే నీకు ధైర్యం చాలడం లేదు, నా కోసం నీ ప్రాణం ఎలా ఇవ్వగలవు చెప్పు అన్నాడు ఒక్కరోజు. అన్నప్పుడు ప్రభా నా సిచ్యువేషన్స్ అన్నిటినీ నీకు అప్పగిస్తున్నా, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నా ప్రభా, నీ చిత్తం అయితే నీ చిత్తానికి నేను తల ఉంచుతున్నా. కానీ నా తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా దీన్ని ఫేస్ చేయగలిగిన మరి ఆ ధైర్యంను ఒప్పుకోలను కూడా నువ్వు ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళందరినీ కాదనైతే నేను ఎక్కడికి రాలేను. ఎందుకంటే ఇంటర్ క్యాస్ట్ అంటే ఫ్యామిలీస్లో ఒప్పుకోవడం కష్టం. అట్లని లవ్ మ్యారేజ్ కాదు, దేవుడి చిత్తం. సరే మా తల్లిదండ్రులు ప్రభువులో ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవుని చిత్తానికి లోబడ్డారు. కాకపోతే హను వాళ్ళ అమ్మగారు ఇంకా అప్పటికి ప్రభువులోకి రాలే కాబట్టి తను కొంచెం వ్యతిరేకించడం, చాలా ఆటంకాల మధ్యలో దేవుడు మమ్మల్ని ఇద్దరిని జతపరచడం జరిగింది. మరి నేనే తనకు ఫస్ట్లో సజెషన్ ఇచ్చాను, మనం దేవుని బిడ్డలమైన తర్వాత క్యాస్ట్ అనే పదమే ఇక మన దగ్గర లేదు, మనందరం దేవుని పిల్లలం, ఆయన రక్తంలో కడగబడిన వారం, ఇంకా క్యాస్ట్ అనేది ఎక్కడిది, ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి విషయంలో ఈ క్యాస్ట్ పెట్టకూడదు కదా అని చెప్పేసి తనతో నేను ఒకసారి సంభాషణ చేశాను. కానీ నా విషయానికి వచ్చేసరికి అమ్మో ఇది కొంచెం హార్డ్ థింగ్ అని చెప్పేసి ఆలోచించాను. కానీ దేవుడు నాతో మాట్లాడుతూ నన్ను బలపరచడం జరిగింది. మరి మా వివాహమైన తర్వాత మా అత్తయ్య గారు కూడా మమ్మల్ని ఎంతో ప్రేమతో స్వీకరించి తను హ్యాపీగా మరి మాతో ఉండటం జరిగింది. మరి అంతే మాత్రమే కాదు, కానీ మరి నిజంగా పరిచర్యలో కూడా నాకు మంచి జ్ఞానం ఇస్తూ ప్రతిదినం నాకు ఒకటే ప్రభువా, నా ఇంటిని కట్టుకునే జ్ఞానం నీ పరిచర్యలో మరి నా భర్త వెళుతూ ఉండగా నేను ఏ విధంగా జ్ఞానయుక్తంగా నడుచుకోవాలో మీరే నాకు సహాయం చేయండి. ఇప్పటి వరకు నా ఇంట్లో నేను పని మనిషిని పెట్టుకోలేదు. నేను 100 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేస్తాను మిర్యాలగూడకి డైలీ. పిల్లల్ని చూసుకుంటాను, వాళ్ళకి స్పిరిచువల్గా నేను చెబుతూ ఉంటాను. వచ్చిన వాళ్ళందరూ ఇట్లక్క నీకు ఇంత ఓపిక ఎందుకక్క, ఇటు వచ్చి ఎప్పుడు వస్తూ ఉంటారు, టీ పెడితేనే ఉంటావు, ఇస్తూనే ఉంటావు, వెళ్తూనే ఉంటావు, వస్తూనే ఉంటావు, ఇదంతా నా ప్రభు నాకు ఇచ్చిన నా ఎడలో చూపుతున్న కృప మాత్రమేరా అని చెప్పేసి నేను చెబుతూ ఉంటాను. మరి మా వివాహమైన కొత్తలో హను బహ్రెయిన్లో ఉండేవాళ్ళు. అక్కడి నుంచి 2014లో వచ్చారు ఇక్కడికి. అక్కడ ఉన్నప్పుడైనా మేము ఫెస్టివల్కి కలిసి ఉన్నాం. కానీ 2014 నుంచి ఈ 24 వరకు ఒక్క కరోనా పీక్ ఉన్నప్పుడు ఒక 2019లో ఉన్నారనుకుంటా మాతో. ఇప్పటి వరకు ఈ 10 ఇయర్స్లో ఏ క్రిస్మస్కి కానీ, ఏ గుడ్ ఫ్రైడేకి కానీ, ఏ ఈస్టర్కి కానీ తను మాతో స్పెండ్ చేసిన దినాలు ఏమీ లేకపోయినా పర్వాలేదు ప్రభా,
ఈ దినాన నీ బిడ్డను నిలబెట్టుకోవడాన్ని బట్టి ఒక ఆత్మ బలపడిన, ఒక ఆత్మ రక్షింపబడిన, అదే మాకు ఫెస్టివల్. వండుకొని తినడం ఇది అంతా కాదు ప్రభా, అది మా ఫెస్టివల్ అని చెప్పేసి అప్పుడప్పుడు కొంచెం మనిషిగా నాలో కొన్ని తొంగి చూసి కొన్నిసార్లు ఇంకెప్పుడు బయటికే వెళ్తావా, మాతో ఉండవా అని చెప్పేసి కొన్నిసార్లు అంటూ ఉంటాను. కానీ వెంటనే మళ్ళీ నేను మోకరించినప్పుడు ప్రభా కన్ఫెస్ అవుతాను, ప్రభా నీ చిత్తంలో మేము జతపరచబడ్డాం కాబట్టి, నీ పనికి మేము ఉన్నాం కాబట్టి నాలో ఇంకా ఓర్పుని దయచే, ఇంకా నాకు జ్ఞానం దయచే, ఈ విషయాలను ఏ విధంగా నేను అర్థం చేసుకోవాలో ఒక మనిషిగా కాకుండా నీ బిడ్డగా ప్రభువా దయచే అంటూ వెళ్ళటం. నిజంగా ఈ మా వివాహమై ఇప్పటికి 18 సంవత్సరాలు నిండిందండి. ఏ ఒక్క దినము కూడా ఆయన మొహమటు నేను నా మొహం ఇటు పెట్టుకొని ఒక దినం గడిపిన దినం అయితే లేదు. ఒకవేళ రాలేదని చెప్పను, అప్పుడప్పుడు మేము మా పిల్లలు మా ఇద్దరికి టామ్ అండ్ జెర్రీ అంటారు, మేము సరదాగా ఎప్పుడూ అట్లా అనుకుంటూ ఉంటుంటాం. కానీ ఒకవేళ ఏదన్నా ఆర్థిక పరమైనవి కానీ ఇంకే పరమైనవి కొన్ని చిన్న చిన్నవి వచ్చినా కూడా ప్రభు ప్రేమ మనలో ఉంది. ప్రభు ఏమంటుండు, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. కొన్నిసార్లు ఆయనదే కొంచెం పొరపాటుగా ఏమన్నా అన్నా అయినా సరే నేనన్నా ఆయన వచ్చి సారీ చెప్తారు. కొన్నిసార్లు ఆయనే అన్నా నేను వెళ్ళి సారీ చెప్తాం. కానీ ఒక గంట సేపు అయితే అటు ఇటు మొహం పెట్టుకునే ఉండే అంత అది మాత్రం మా ఇద్దరి మధ్య లేదు. అట్టి జ్ఞానము, అట్టి ఐక్యత, అట్టి బంధము, అట్టి అర్థం చేసుకునే మరి తత్వము మా ఇద్దరి మధ్యలో దేవుడే ఉంచి మరి ఆయన పరిచర్యలో మరి ముందుకు కొనసాగే కృపనిస్తూ ఉన్నాడు. మరి మా పరిచర్య కొరకు కూడా మీరందరూ మరి ఇంకా భవిష్యత్తులో కూడా తన కుమారుని మాకు ఈ పరిచర్య, నాకైతే ఈ ఏమంటారు డినామినేషన్స్ అని ఈ తేడాలు అయితే నేను ఎప్పుడు నా మనసులో ఉండదు. నేను నమ్మిన నాటి ప్రభు నువ్వు ఒక్కడివే, నిన్ను నమ్మిన బిడలం, మేమందరము నీ బిడలం, నీ రక్తంలో మేమందరము సహోదరులం అనే అనుకుంటా. ప్రభు వారికి ఇచ్చిన తలాంతులను బట్టి వాళ్ళు వాడబడుతూ ఉంటారు. మరి తన బిడ్డకి ఇచ్చిన మా యొక్క ఎయిమ్ ఒక్కటే, ఆల్రెడీ రక్షింపబడిన వారు ఎవరైనా బలహీనంగా ఉంటే వాళ్ళని దేవుని మాటల చేత దేవుళ్ళు బలపరచాలి. రెండవది సువార్త చెప్పి ఇంత గొప్ప దేవుణ్ణి ఒకరికి పరిచయం చేసి మరి ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులను చేయాలి. ఈ రెండు తప్ప మాలో ఇంకేవి కూడా లేవు. మరి ఎన్నో నిందలు అవమానాలు ఏవి వస్తున్నా సరే మేము ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ ధైర్యపరుచుకుంటూ వాక్యంలోనే మరి ధైర్యపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మరి మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో కూడా మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇట్టి అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి మరి దేవునికైతే నిండు హృదయంతో కృతజ్ఞతా వందనాలు తెలియచేస్తూ మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఈ చిన్న సాక్ష్యము